మీరు మాట్లాడిన మాటలు రెండు, ఒకటి కుటుంబం అనుకోవాలి అన్నారు. అనుకోవాలి అనుకున్నప్పుడు మీ కుటుంబం గురించి కూడా తెలుసుకోవాలని మాకుంది. ఎందుకంటే ఇంత పెద్ద పని తల మీద ఎత్తుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరి కుటుంబం అయినా అంటే వాళ్ళకి పిల్లలు ఉంటారు, భార్య, ఆ తర్వాత వ్యవస్థ ఉంటుంది. సో వాళ్ళందరూ సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం నడవడం చాలా కష్టం నాకు తెలిసి. సో మీరు విద్యారణ్యం అనేటటువంటి ఒక మహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను అనుకున్నప్పుడు మొదటగా ఎవరు చెప్పారు? అండ్ మీ అంటే అర్ధాంగి గారు, మీ మేడం, వారి స్పందన ఏంటి మీరు చెప్పినప్పుడు? అంటే మేము ఇద్దరము సంఘ కార్యకర్తలు. ఓకే. వారు కూడా సేవికా సమితి అని ఒక సంస్థ ఉంది. పెళ్ళైన తర్వాత ముందు నుంచి? పెళ్ళైన తర్వాత. ఓకే. సో ఆ సేవికా సమితి జిల్లా స్థాయిలో బాధ్యతలో తను ఉండేది. సో ముందు నుండి అంటే వివాహమైన దగ్గర నుండి సంఘ కార్యకర్తలు భోజనాలకి రావటము, శాఖకి వెళ్ళటము, బయటకి తీసుకోవటము అనేది ముందు నుంచి అలవాటు ఉంది. సో ఎప్పుడూ నాకు కుటుంబం నుంచి వ్యతిరేకత రాలేదు. ప్లస్ కుటుంబం మొత్తం నిలబడ్డది. ఇప్పుడు నేను పాఠాలు చెప్పినప్పుడు తను వంట చేసి పెట్టింది అందరికీ. తను పాఠాలు చెప్పింది సంస్కృత పాఠంతో. తను సంస్కృతంలో సాహిత్యం ఎంఏ చేసింది. తను పాఠాలు చెప్పింది. నా కూతురు నేను వేద పండితుడికి ఇచ్చాను. నా కూతురు ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో నేను దానికి ముందే చెప్పాను, అమ్మా నువ్వు ఇంజనీర్గా, డాక్టర్గా, ఐఏఎస్గా, ఐపీఎస్గా, నేను మాత్రం నేను వేద పండితుడికి ఇచ్చి చేస్తాను. సో తనని చక్కగా తను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడే ఋగ్వేద ఘనపాఠికి మా అల్లుడు గారు ఋగ్వేద ఘనపాఠి వారికి ఇచ్చాను. మా అబ్బాయిని కూడా వేదాధ్యయనం చేయించాను. వేద పండితుడి కూతుర్ని నాకు కోడలుగా తెచ్చుకున్నాను. కుటుంబం నుండి నాకు ముందు నుండి మంచి సహకారమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే నేను నాతో పాటు కలిసి నడుస్తూ ఉన్నది నా కుటుంబం. ఓకే. ఈ 9 సంవత్సరాల నుంచి ఈ పని చేస్తున్నారు. అంతకుముందు మీరు ఏం చేసేవారు? నేను అష్టభుజాదేవి మందిరం అంటే వృత్తి రీత్యా మల్కాజిగిరిలో అష్టభుజాదేవి అమ్మవారిని ఒక అమ్మవారు గుడి ఉంది. అక్కడ అర్చకుడిగా నేను నా జీవితం మొదలుపెట్టాను. ఓకే. 300 రూపాయలు శాలరీ వచ్చేది. అప్పుడు విద్యానగర్లో కాలేజీ ఉండేది, వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీ. అక్కడ బీకామ్లో జాయిన్ అయ్యాను నేను. ఓకే. సైకిల్ మీద వెళ్తూ వస్తూ అట్లా చదువుకుంటూ అక్కడే ఉంటూ కొంతకాలం పౌరోహిత్యం కూడా చేశాను. తర్వాత ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను. సో 96 నుండి ఆస్ట్రాలజర్గా కూడా ఉన్నాను. అయితే రెండో ప్రశ్నకి దాదాపుగా సమాధానం, అంటే రెండో ప్రశ్న అడగకుండానే మీరు సమాధానం కొంతమటుకు చెప్పారు. బట్ ఇంకొంచెం చెప్పాలి ఖచ్చితంగా. ఏంటంటే మీరు వీళ్ళందరినీ కూడా పండితులుగా తయారు చేయాలి అనుకుంటున్నారు, చేస్తాను అంటున్నారు చాలా గట్టిగా. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి పండితులు ఉన్నారు. కానీ వారి నెక్స్ట్ జనరేషన్ని వారు సేమ్ అదే వృత్తిలోకి తీసుకురావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే వారు చూస్తున్నటువంటి చాలా డిస్టర్బెన్సెస్, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి వాళ్ళకి కూడా. ఎందుకంటే ఎవరైనా ఈ వృత్తిలో ఉంటే వారికి చివరికి పిల్లనిచ్చి పెళ్లి చేయడం కూడా చాలా కష్టంగా అవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా మార్చుదాం అనుకుంటున్నారు? ఎలా మార్చవచ్చు? అంటే ఒకటేమో ఒకప్పుడు పౌరోహిత్యానికి ఉన్నంత నిరాదరణ లేదు, ఉపాధి విషయంలో భయం లేదు. ఫస్ట్ అంటే పౌరోహిత్యమే వైదికమే వృత్తిగా స్వీకరించాలి అనుకునే వాళ్ళకి అది ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. సో వివాహ విషయంలో అదే సమాజంలో ఉన్న సమస్య. అది ఒక్క వేద పండితులకి వివాహం అవ్వట్లేదు అనేది కొంత నిజమే. వేద పండితులకే కాదు, ఇంజనీర్లకు కూడా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. అంటే అంటే మనం కంపేర్ అంటే వివాహ విషయంలో అదొక సమస్య ఉంది, దాన్ని చేయొచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ మన ఉద్దేశం ఏంటంటే వృత్తి చర్చ కాకుండా అసలు ఇక్కడ విద్య అనేది విజ్ఞానం కోసం. ఇప్పుడు నేను ఎట్లానే మీలాగే ఒక పెద్ద ఆయన అడిగారు నన్ను, ఇంతమంది వేద పండితులు మీరు తయారు చేస్తే వీళ్ళందరికీ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి, వీళ్ళకి పిల్లల్ని ఎవరు ఇస్తారు అని అడిగారు. నేనేమన్నానంటే వీళ్ళెవ్వరూ ఉద్యోగాలు చేయరండి, ఉద్యోగాలు ఇస్తారని చెప్పాను. ఎప్పుడైతే ఒకసారి ఆ లోపల చైతన్యం బయలుదేరుతుందండి, ఒక్కొక్క శక్తి కేంద్రం తయారవుతుంది. రావాల్సింది కూడా అదే అండి. వాళ్ళు పెరగాల్సింది కూడా అటువంటి వాతావరణంలో పెరగాలి, అటువంటి ఆలోచనలతో పెరగాలి. ప్లస్ ఇంకోటి అండి, నాకేమనిపిస్తుంది అంటే మనం ఎప్పుడు కూడా పిల్లల్ని చదివించే క్రమంలో ఉద్యోగం ఓరియంటెడ్గా చదివించకూడదు. అదే అనేది నువ్వు ఇది చేయాలి, ఇంత చదివి మళ్ళీ ఒకటి కింద పని చేయడానికి నువ్వు ఇన్ని సంవత్సరాల కృషి వాడికి ఇదంతా జీవితం జీవించడానికి ఉపాధి కోసం ఏదో ఒకటి చేయాలి, తప్పకుండా చేయాలి, గౌరవప్రదంగా ఉండాలి, బాగుండాలి. భూత్యేన ప్రమాదితవ్యం అని ఉపనిషద్ వాక్యం. ఎప్పుడు డబ్బు సంపాదించే విషయంలో కూడా ప్రమాదం ఉండకూడదు. సంపాదించాలి బాగా. సంపాదనే జీవిత లక్ష్యం కాకూడదు. సంపాదనే జీవిత లక్ష్యం అయితే నీకు అమ్మ లేదు, నాన్న లేదు, కుటుంబం లేదు, సుఖం లేదు,
ధర్మం లేదు, పాడు లేదు. ఉద్యోగం కోసం సర్వం వదిలిపెట్టడానికి ఉండే మానసిక స్థితిని తయారు చేస్తే ఏం తయారు చేసినట్టు కాదు. ఉద్యోగం కూడా జీవితంలో ఒక భాగము. ధర్మమునకు ఒక ఆధారం. ధర్మం చేయాలంటే అర్థం ఉండాలి. ధర్మస్య మూలం అర్థ అని శాస్త్రం చెప్తారు. నువ్వు ధర్మం చేయాలి అంటే నీకు డబ్బు ఉండాలి, ధనం ఉండాలి, సత్తా ఉండాలి, బలం ఉండాలి. అది సంపాదించడానికి ఒక మార్గం పట్టుకోవాలి. ఎన్నో రకాలు చేయొచ్చు. సో అట్లాంటి వాళ్ళని మనం ఉపాధి కోసం విద్య అనేటువంటి చిన్న స్థితి నుండి ఈ ప్రపంచపు గతిని మార్దాం అనే ఒక పెద్ద లక్ష్యం పెట్టుకొని ఓకే బయలుదేరే ఒక వీరుల్ని తయారు చేసి పంపిద్దాం. ఎక్సలెంట్. అయితే ఇక్కడ మామూలుగా మీరు మోడర్న్ ఎడ్యుకేషన్ చదివారు, అంటే అటువైపు చూశారు, ఇటువైపు చూశారు, రెండు వైపులు చూశారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మీరు వేదాధ్యయనం చేపిస్తున్నారు. అయితే ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఒక్కసారి చూసినట్టయితే ఇప్పుడు ఎంతోమంది పిల్లలు అంటే ఆ స్ట్రెస్కి లోనై, నేను ఇంట్రోలో చెప్పినట్టుగానే ఆ IIITలో IITలో చదివే పిల్లలు కూడా ఆత్మహత్యలు చాలా ఎక్కువగా చేసుకుంటున్నారు. దానికి కారణం ఏమై ఉంటుంది మీ ఉద్దేశం ప్రకారం? నిజంగా సమస్యని సరిగా అంచనా వేయలేకపోయే ఒక చిన్న సామర్థ్యాన్ని వాళ్ళలో పెట్టకపోవడమే. ఎవరు తప్పు? తల్లిదండ్రులది, విద్యా వ్యవస్థది, సమాజంది, అందరిది, మనది. మార్పు ఎక్కడ రావాలి? మార్పు కుటుంబం దగ్గర నుంచి రావాలండి. ప్రతి దగ్గర నుంచి రావాలి. ఇంత స్ట్రెస్ ఉండకూడదండి. అంత స్ట్రెస్ ఉండకూడదు. అంత మార్క్స్ ఓరియంటెడ్గా ఉండకూడదు. అసలు ముక్త హృదయంతో చదువుకోవాలి. వాడు పాస్ అయితే చాలు. నిజంగా వాడి వ్యక్తిత్వాన్ని వృద్ధి పొందనియండి, వాడిని అర్థం కానివ్వండి, వాడికి రుచి పుట్టనియండి, వాడు నేర్చుకోనియండి. తర్వాత ఇప్పుడు వాడికి ఉత్సాహం వస్తుంది, బాగా తెలుసుకోనియండి. ఎందుకు వాడిని ఒక మిషన్ లాగా తయారు చేసి వాడిని ప్రెషర్ పెట్టి వాడికి ఇష్టం లేని పని ఎందుకు చేయించాలి? చేయించద్దు. ప్రాక్టికల్గా అది అవుతుందంటారా మీరు అన్నట్టుగా? ఎందుకు అవుదండి? ఎందుకంటే తల్లిదండ్రులు మీరు చెప్పారు ఇంతకుముందు, తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడితే తప్ప వీళ్ళ పిల్లడి 1 year ఫీజు కట్టలేరు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో అన్ని లక్షలు కట్టినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నా కొడుకు బాగా చదవాలి. బాగా చదవటము ఇన్ ది సెన్స్ ఇప్పుడు తయారైంది ఏంటి అంటే ఈ పుస్తకాలు, మార్కులు, ఇది మాత్రమే చదువు. ఇంతకు మించి తల్లిదండ్రులు ఆలోచించట్లేదు. విద్యా వ్యవస్థలు ఎందుకు ఆలోచించవంటే వీళ్ళందరికీ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి అంటే మార్క్స్ 1, 2, 3 చూపించాలి. అప్పుడే కొత్త వాళ్ళు వస్తారు. కొత్త వాళ్ళు వస్తేనే ఫీజులు వస్తాయి. ఇదంతా ఒక సైకిల్. దీంట్లో ఎక్కడ మనం ఆపగలుగుతాం, ఎక్కడ మార్చగలుగుతాం? తల్లిదండ్రుల మానసిక స్థితి ఒకసారి మారితే చాలా సరిపోతుందండి. నా పిల్లవాడు బాగుండాలి అంటే అసలు బాగుండడం అనే దాని యొక్క పరిభాష వాళ్ళకి అర్థమైతే సరిపోతుంది. బాగుండడం అంటే ఏంటో ఒకసారి చెప్పగలిగే వాళ్ళు చెప్పాలి. ఆ పని నేను చేస్తున్నాను. ఓకే, నేనేమంటానంటే సక్సెస్ యొక్క పరిభాష ఒకసారి చెప్పండి అంటాను. సక్సెస్ యొక్క పరిభాష తల్లిదండ్రులు మిమ్మల్ని వదిలిపెట్టి పిల్లవాడు వెళ్ళి అమెరికాలో ఉండి పెద్ద ఉద్యోగం చేస్తూ మీకు జ్వరం వచ్చినా పట్టించుకొని కుటుంబంలో పెద్ద చనిపోయినా రాలేని స్థితి సక్సెసా? ఒక్కసారి లెక్కేసుకోండి. సంపాదించాలి, దేశ విదేశాల విజ్ఞానం ఉండాలి, మంచిది. కానీ ఎక్కడో ఒక దగ్గర ఆపాలి కదా. నా కర్తవ్యం కోసం నేను తపన పడాలి అనే భావన వాడిలో పుట్టాలి కదా. ఆ పుట్టకపోతే, వాడిలో పుట్టలేదంటే వాడి తప్పు కాదు అని నా అభిప్రాయం. మనం పుట్టించలేదు. ఆ పుట్టించేటువంటి విద్యా విధానం, వాడికి ఆ వినయము, ఆ ఆదర్శం వాడి ముందు పెట్టలేదు మనం. బాల్యం నుండి ఆ సంస్కారాలు ఇచ్చి తీరాలి. ఒక్కసారి తల్లిదండ్రుల భావం, అసలు లక్ష్యం సెట్ అయితే అన్నీ సెట్ అయిపోతాయండి. ఇప్పుడు ఒక్కసారి తల్లిదండ్రుల కోరిక ఉంది కాబట్టి, అవసరం ఉంది కాబట్టి కార్పొరేట్ స్కూల్స్ వెలిసాయి. కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రుల కోరిక పుట్టింది. ఏది మొదలు అంటే సమాజం. ఇది పరస్పర పోషకం అండి. అది కరెక్ట్, మీరు పరస్పర పోషకం. ఇది ఏమైందంటే అంటే కంపారిజన్, అంటే హ్యూమన్ సైకాలజీ. ఎప్పుడు వాడు అక్కడ చదివాడు, వాని కొడుకు అక్కడ చదువుతున్నాడు, వీని కూతురు ఇక్కడ చదువుతుంది, నా కొడుకు ఎందుకు ఇక్కడ చదవాలి? వాళ్ళు ఉన్నా లేకపోయినా ఏమైనా కూడా ఈ కంపారిజన్స్తో సగం నాశనం అవుతున్నదని నా అభిప్రాయం. నిజమండి. ఒకటి ముందు మనం ఎవరితో కంపేర్ చేసుకోవడానికి ఎవరితో సమానం మనం కాదు. ప్రతి ఒక్క వ్యక్తి యూనిక్. కాబట్టి ఎవరితో కంపేర్ చేయడానికి వీల్లేదు. మార్కులతో కొలిచే నిజంగా ఆ వ్యవస్థ తప్పకుండా మారాలి. కాబట్టి ఫస్ట్ కంపారిజన్ మానేయాలి. ఆ వ్యక్తిలో ఒక చైతన్యం ఉంది. ఆ వ్యక్తిలో ఉన్న చైతన్యం ఇంకెవరిలో లేదు. అండ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా 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 మారాలి. దాని గురించి మాట్లాడితే రోజులు మాట్లాడేయచ్చండి. కాబట్టి ఆ వ్యక్తిలో ఉన్న చైతన్యాన్ని జాగృతం చేసేటువంటి పని మన విద్య చేయాలండి.
సా విద్య యా విముక్తయే అని అల్టిమేట్ క్లారిటీ ఇచ్చేది విద్య అని చెప్తాను. సో అలాంటి ప్రయత్నం మన విద్యారణ్యంలో సాగుతుంది. ఎక్సలెంట్.